ఇండియన్ పేరెంట్స్కి ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 99% ఆఫ్ పేరెంట్స్ ఒప్పుకోరు. సో 13 yearsకే 14 yearsకే స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే జనరల్గా పేరెంట్స్ అంతా ఏమనుకుంటారంటే కిడ్స్ స్పాయిల్ అవ్వకుండా ఈజ్ మనీ మైండెడ్. అండ్ యూజువల్గా మనం కూడా ఫ్యామిలీస్లో చూస్తాం, వీ వాంట్ టు డైవర్ట్ అవర్ కిడ్స్ ఇఫ్ దే ఆర్ టాకింగ్ మోర్ అబౌట్ స్టాక్స్ ఆర్ మనీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ టు యూ? సో ఒకటి క్లారిటీ, వాళ్ళకి నాకు ఉన్న క్లారిటీ ఏంటి అంటే, నేను స్పేస్లో ఏది చేయాలన్నా ఐ నీడ్ అ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ మనీ. అది చేయడానికి ఐ నీడ్ టు బిల్డ్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ బేసిక్గా, రైట్? సో అది ఆ క్లారిటీ ఉండింది. అది ఎలా అనేది నేను వాళ్ళకి చెప్తూ ఉండే. ఒకటేంటంటే వాళ్ళు కూడా స్టార్టింగ్లో దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే నేను ఒకరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, నెక్స్ట్ డే డాక్టర్ అవుతాను, నెక్స్ట్ డే ఆస్ట్రోనాట్ అవుతాను, వాళ్ళకి అన్నీ చెప్తూ ఉండేది. వాళ్ళకి ఒకటే ఏం తెలుసు అంటే స్పేస్ వీడికి ఇష్టం అని అంతే తెలుసు. బట్ వన్ డే ఐ సైడ్ ఓకే స్టాక్ మార్కెట్ చేస్తా అంటే వాళ్ళు అదే ఫ్లోలో సరే నీ ఇష్టం అన్నట్టు అన్నారు. వాళ్ళు పట్టించుకోలేదు ఇనిషియల్గా, అంటే వీడు మళ్ళీ రేపు మార్చేస్తాడులే ఎలాగో అన్నట్టు. బట్ ఇట్ స్టక్ విత్ మీ బికాస్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్స్, రైట్? సో అక్కడ ఉండే ఎవ్రీ డే ఇస్ డిఫరెంట్, లైక్ ఆ ఛాలెంజ్ వాట్ కమ్స్, అదే మెయిన్ ఫన్ అక్కడ.